శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 మే 25వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనములు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ఏలియా ప్రార్థన ఆసక్తికరమైనటువంటి ప్రార్థనగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. ఏలియా ఒక ప్రార్థనా వీరుడు, ఆసక్తిగా ప్రార్థించు విజ్ఞాపనా వీరుడు. ఆయన ప్రార్థనను బట్టి 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. ఆయన మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షము కురవగలిగాది. ఏలియా ప్రార్థన ద్వారా చనిపోయిన యువకుడు లేవగలిగాడు. ఆకాశము నుండి అగ్ని దిగిరాగలిగాది. ఇజ్రాయేలీయుల హృదయములు దేవుని వైపు త్రిప్పబడగలిగాది. ఎందుకు అనగా అతడు ఆసక్తిగా ప్రార్థన చేయగలిగాడు. ఏలియా ఆసక్తిగా చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు తక్షణము అవును అనియు ఆమెననియు జవాబు ఇస్తూ రాగలిగాడు. ఆయన నోటి మాటలను ప్రభువు ఘనపరచగలిగాడు. సారేపతు విధవరాలి ఇంట నూనెయు పిండియు తరగదని సెలవిచ్చినప్పుడు క్షామకాలమంతా అది తరుగకుండా ఉండగలిగాది. ఏలియా అత్యాసక్తి గల అగ్నిజ్వాల. తాను ఎదుర్కొనిన ఆటంకములన్నిటినీ దైవ బలముతో పడద్రోయగలిగాడు. ప్రభువునందు ప్రియమైన వార్లారా, ఏలియా ఆసక్తిగా ప్రార్థించినప్పుడు బలమైన కార్యములను చేసిన దేవుడు మన ద్వారా ఆ విధముగానే చేయగలడు. ఏలియానే నేనొక సామాన్యమైన వ్యక్తిని కదా, లేక ఒక నిరుపేదను కదా, నాకు సరైన విద్య లేదు కదా, దేవుడు నా ద్వారా గొప్ప కార్యాలు చేయగలుగుతాడా, ఏలియాలాగా నన్ను వాడుకోగలుగుతాడా? ఒక్కొక్కసారి ఈ విధమైనటువంటి బలహీనమైనటువంటి ఆలోచనలు కలిగి ఒక్కొక్కసారి మన జీవితంలో ఆసక్తిని పెంచుకోలేక అవిశ్వాసానికి చోటు మనకు వచ్చేస్తూ ఉంటున్నది. బైబిల్ చెబుతుంది ఏలియా కూడా మన వంటి స్వభావము కలిగిన వాడే, మన వంటి వాడే అని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. గమనించవలసిన విషయం, మన యొక్క జీవితంలో అత్యాసక్తి కలిగి మనం ప్రార్థన వెంబడి ప్రార్థన మనము చేయడం అనేది జరగగలిగినట్లయితే తప్పనిసరిగా ఏలియాతో ఒక సమమైనటువంటి ఆసక్తి కలిగిన ప్రార్థనాపరులుగా మనము కాగలము. బైబిల్ గ్రంథంలో చూడగలిగినట్లయితే ఏలియా అంత గొప్ప ప్రార్థనాపరుడైనప్పుడు ఒక పర్యాయం యెజెబెలు బెదిరించినప్పుడు అతడు పారిపోయాడు. ఇంత మట్టుకు చాలును, నా ప్రాణాన్ని తీసివేసుకో అని మరణాపేక్ష కలిగిన వాడై ప్రార్థించినట్లుగా మనము చూడగలం. అది బదరి వృక్షం కింద సొమ్మసిల్లిన వాడుగా నిద్రించిన వ్యక్తిగా మనము చూడగలం. మనవలే ఏలియా కూడా ఆ రీతిగా ఆయన శోధించబడినట్లు వాక్యంలో మనము చూడగలం. దేవుని యొక్క బిడలగా మనము గ్రహించవలసిన విషయం, దేవాతి దేవుని యొక్క సన్నిధానములో మనం చేసేటువంటి ప్రార్థనకు ప్రతిఫలం అనేది దేవుడు ఇవ్వగలుగుతాడు. దేవుడు ఎక్కడ కానీ పక్షపాతి కాదు. ఒకరి ప్రార్థన విని మరొకరి ప్రార్థన వినకుండా ఉండేటువంటి దేవుడు కానే కాదు. ఎప్పుడైతే
ఆసక్తి కలిగి పట్టుదల కలిగి మనం ప్రార్థించడం అనేది జరగగలుగుతుందో దేవుని కార్యాలు తప్పనిసరిగా జరగగలుగుతాయి. ఈ రోజున మనం ఆసక్తిగా ప్రార్థించడము లేదు, పట్టుదలతో ప్రార్థనలో పోరాడడం అనేది లేదు, గోజారడం అనేది లేదు. చాలామంది చేయు ప్రార్థన ఆచార ప్రకారముగా చేయుచు ఉంటున్నారు. వారు ఎల్లప్పుడూ కూడా ఒకే మాదిరి కలిగినటువంటి ప్రార్థనలు ఒకే రీతిగానే ఉంటున్నాయి. 10 సంవత్సరములైనా 20 సంవత్సరాలైనా వారు ఆ రోజుల్లో ఎటువంటి మాటలు ఉపయోగించి ప్రార్థన చేయగలిగారో ఇప్పుడు కూడా అదే మాటలు అదే ప్రార్థన అనేక మంది జీవితాల్లో ఈ రోజున కనపరచబడుచూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రార్థనలో ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశం అనేది లేదు, ఒక నిలకడనేటువంటిది కూడా లేదు. ప్రార్థనలో కూర్చుని ఉన్నప్పుడు వారు కేంద్రీకరించలేకపోవడం ఎంతోమంది జీవితాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసేటప్పుడు అభ్యంతరాన్ని కలిగించేవి ఏవైనా కూడా కలిగినప్పుడు వెంటనే ఆ ప్రార్థన విడిచిపెట్టి చిట్ట చివరికి వారి మనసంతా ఆ వైపున వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువంటి ప్రార్థన దేవుడు ఎప్పుడు కానీ ఆయన ఆలకించేటువంటి దేవుడు కాదు. మనం ప్రార్థించకుండా ఎన్ని రకాలుగా అభ్యంతరాలు అడ్డగించినా మనం గ్రహించవలసినది అవన్నీ కూడా సాతానుడే కలిగిస్తుంటున్నాడు అని ఎక్కడ కానీ వానికి అవకాశం అనేది ఇవ్వకుండా ప్రభు యొక్క నామములో ప్రార్థనకు అడ్డుగా వచ్చే సాతానుని గద్దించి వాన్ని దూరం చేసి మనం దైవాత్మతో ఏకమై ఎప్పుడైతే మనం ప్రార్థించడం జరుగుతుందో ప్రతిఫలం అనేది మనము చూడగలుగుతాం. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. మీ మాటలు వినుచున్న మీ బిడ్డలు తండ్రి ఆసక్తిగా తండ్రి ప్రార్థన చేస్తూ ప్రభా ప్రార్థన వెంబడి ప్రార్థనలో సాగిపోతూ మీ బిడ్డలు కూడా తండ్రి అద్భుతమైన కార్యాలు చేయటానికి కృప దయచేయండి. ఏలియా జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యాలు, ఏలియా వంటి స్వభావాన్ని కలిగిన మీ బిడ్డలు కూడా దేవా ఏ విషయాల్లో నా తండ్రి మీ కార్యాలలో చూడాలని అనుకుంటున్నారు ఆ విషయాల్లో మీరు కార్యాలు జరిగించి బిడ్డలను సమాధానపరిచి సంతోషపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.